నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎత్తైన పర్వతం మీద నేను ఉన్నప్పుడు, అనగా సంతోషముతో ఆనందముతో నా జీవితమును గడుపుతున్న సమయములో నా శత్రువు వచ్చి నన్ను ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి త్రోసివేసినప్పుడు వాడు అనుకుంటాడు, నేను వీడిని త్రోసేసాను, వీడిని నేను గెంటేశాను, వీడి జీవితం ఇంకా అయిపోయింది, వీడింకా పైకి రాలేడు అని గొంతులు వేస్తున్న సమయంలో నేనైతే అనుకుంటాను, నా ప్రాణము మౌనముగా ఉన్నది. ఎందుకంటే నా ప్రాణము దేవుని నమ్ముకున్నది, నా ప్రాణము విశ్వాసముతో ఉన్నది, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఒకానొక సమయంలో ఖచ్చితముగా ఆ ఎత్తైన పర్వతము కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెడతాడు అనే నమ్మకము నాకున్నదని నువ్వు ఎరిగితే కనుక ప్రభువు నిన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు.